ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన నిన్న సిద్ధం సభ కార్యక్రమంలో మరి వైసీపీ కార్యకర్తలు వైసీపీ గూండాలు మూకమ్మడిగా విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని అనంతపురం జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాల ప్రజల్ని కూడా వదలకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తుల్ని మరి చిన్న ఉద్యోగస్తుల్ని పెద్ద ఉద్యోగస్తుల్ని మరి విలేకరులను అయితేనేమి అనేక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని హింసిస్తూ మరి వారిపైన ఎవరైతే వారికి గిట్టిన వారు ఉంటారో ఎవరైతే ఈ సమాజం శ్రేయస్సు కోసం ఈ సమాజం మరి అభివృద్ధి కోసం మరి వాయిస్ ఇస్తారో వారి గొంతును కూడా నొక్కేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి మిత్రులారా ఈ మీడియా సమావేశం ఆధ్వర్యంలో మరి ఏదైతే పాత్రికేయులకు రక్షణ కల్పించే విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వారిపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి గతంలో మరి మన ఆవుల మనోహర్ అన్న గారి మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన 2-3 నెలల్లోనే మరి గాయాలయ్యే విధంగా విచక్షణ రహితంగా దాడి చేస్తే దాని మీద ఇంతవరకు స్పందన లేనటువంటి అధికార యంత్రాంగం నడుపుతున్నటువంటి ఈ దేశంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమని మేమందరూ తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్గా। కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా మరి ఈ జర్నలిస్టుల మరి విలేకరుల రక్షణ కోసం మరిన్ని రక్షణ చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో వీరి మీద జరిగేటువంటి దాడులపైన నిరసనలు ఏదైతే విలేకరుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒకవేళ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో విలేకరుల సమక్షంలో ఏ నిరసన కార్యక్రమం జరిగినా వారి శ్రేయస్సు కోసం వాళ్ళ రక్షణ కోసం మా వంతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం।